ఈ రోజు విశేషం ఏమిటి? గర్ల్స్ చైల్డ్ డే. నేషనల్ అంటే కేవలం చిన్నపిల్లలకేనా అందరికా? మన ఉమెన్స్ డే అంటే ఏంటి? ఓకే, ఇది నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే. అంటే ఆడపిల్లల గురించి ఒక ప్రత్యేకమైన దినాన్ని పెట్టారు. అంటే ఎందుకు పెట్టినారు? ఏదైనా ఆలోచించారా? ఓకే, నేను చెప్తా. ఎక్కడ నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలని గౌరవించబడతారో, స్త్రీలకు విలువ ఉంటుందో అక్కడ దేవతలందరూ కూడా నడియాడతారు, తిరుగుతారు అని చెప్పేసి ఒక అనాదిగా భారతీయ సంస్కృతిలో ఆ శ్లోకం ఉన్నది. సో ఆ స్త్రీ రూపం ఎక్కడి నుంచి? చిన్నప్పటి నుంచి, అవునా? బాలిక రూపం నుంచి ఉంది, అవునా? సో ఆ బాలికలనే పొట్టలోనే, తల్లి గర్భంలోనే నవమాసాలు నిండక ముందుకే స్కానింగ్ల పేరుతో ఆ పిల్ల, ఆడపిల్ల ఈ ఇంటికి భారం అవుతుంది, రేపు ఆడపిల్లని నేను పోషించాలా అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు ఆడపిల్లలని కడుపులోనే చంపేశారు. అది నాకు తెలిసింది. సో దాన్ని అరికట్టడానికి ఆడపిల్లలు లేని సమాజం ఎందుకు పనికిరాని సమాజం. ఈ యొక్క దేశాన్ని తల్లి రూపంలో కొలుస్తాం, మనం భరతమాత రూపంలో కొలుస్తాం, అవునా? మాతృదేవోభవ అంటాం, పితృదేవోభవ మొదటి పలకం మనం మాతృదేవోభవ అంటాం. అంటే ఈ యొక్క భూమిని కూడా అమ్మ రూపంగా కొలిసేవారు. దెబ్బ తాకితే అమ్మ అంటాం, కానీ అమ్మ బతకాలంటే ఫస్ట్ ఆడపిల్ల బతకాల. కడుపులో ఆడపిల్లని చంపేసినటువంటి సమాజంలో మనం ఉన్నాం. సో దాన్ని, ఆ యొక్క వాతావరణాన్ని ఈ యొక్క మెదడులో పోవాలా. వాడిని శిక్షిస్తే కొడితే వాడి యొక్క మైండ్ లో ఆడపిల్ల ఉంటే భారత ఆలోచన పోతుందా? సో అవేర్నెస్ కోసము మన యొక్క కేంద్ర ప్రభుత్వము నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని చెప్పేసి నిర్వహిస్తుంది. దీని ద్వారా గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ చేయడం అంటే ఆడపిల్ల ఎంత శక్తియుక్తులు కలిగినది, వంటింటి నుంచి ఒక ప్రపంచాన్ని చూస్తుంది. తల్లి రూపం, ఆ తల్లి కడుపు లేకపోతే ఈ మగవాడనేవాడే ప్రపంచానికి అందలేడు. ఆ యొక్క పిండం బ్రహ్మాండమై జగత్తుకే ఒక తల్లి రూపాన్ని ఇస్తూ ఈ యొక్క ఏదైతే ప్రయోజకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమాజానికి అందిస్తుంది. తల్లి గర్భం లేని ఏ ఒక్క పిల్లగాడు ఎదుగుతాడు? ఎవరు ఎదుగుతారు? ఎదగలేరు కదా. సో దాని గురించే మనకి నేషనల్ గర్ల్ చైల్డ్ డే జనవరి 24. సో జనవరి 24 నేషనల్ గర్ల్ చైల్డ్ డే గా మనం సెలబ్రేట్ కాలేదు, ఎంపవర్మెంట్ చేయడం. సెలబ్రేషన్స్ ఎప్పుడు చేస్తాం? నాకు ఆడపిల్ల కావాలి, నాకు ఆడపిల్ల కావాలి, మగవాడొద్దు అంటే రోజు వచ్చినప్పుడు మగవాడొద్దని కాదు, అంటే ఆడపిల్లనే ఇంటికి ఒక శక్తి, ఏదైనా సాధించగలుగుతుంది అని చెప్పేసి వచ్చినప్పుడు దాన్ని సెలబ్రేషన్ చేసుకుంటాం. సెలబ్రేషన్ అంటే నా ఇంట్లో లక్ష్మీదేవి అవుతుంది, సరస్వతి ఉంది, పార్వతి ఉంది అనే ఆలోచన వచ్చినప్పుడు ఆ సెలబ్రేషన్ అయినా అదే. సో అట్లా ఆ ఎంపవర్మెంట్ కోసమే ఈ ఒక డే నిర్వహించడం జరిగింది. సో మీకు ఉన్నటువంటి హక్కులు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ నేర్చుకోవడానికి కారణం ఏంటంటే మనం అందరం కూడా బిలో మధ్యతరగతి పేదవాళ్ళు, అవునా? చాలా కష్ట నష్టాలతో ఒడుదుడుకులతో మన ప్రయాణం ఉంటుంది. చదువుకోవడానికి కూడా చాలా డిఫికల్ట్ ఉంటుంది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరు విద్యార్థులు ఎవరైనా సరే వారు 14 సంవత్సరాల లోపల ఉంటే వాళ్ళందరూ కూడా చదువుకోవాలని చెప్పేసి ఆర్టికల్ 14 ఇవ్వడం జరిగింది. మనకి గుర్తుపెట్టుకోండి, ఏంటి ఆర్టికల్ 14. సో ఆర్టికల్ 14 ద్వారా ప్రతి పిల్లవాడు 14 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చదువుకోవాలి. ప్రభుత్వమే ఉచితంగా వాళ్ళందరికీ చదువు చెప్పాలి, వాళ్ళకి సంబంధించి అన్ని సమకూర్చాలి. అలాగే చదువుతో పాటు వాళ్ళకి ఏ హక్కులు ఉన్నాయి తెలుసా? మీ హక్కులు నేను కొన్ని చెప్తా. మీరు స్వేచ్ఛగా ఈ యొక్క సమాజంలో అందరితో పాటు ఈక్వల్ రైట్ టు ఈక్వాలిటీ బతకొచ్చు. అలాగే మీరు ఉద్యోగాలు చేయొచ్చు, మీకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంది. సమానంగా ఈ రోజు ఆడపిల్లలు పోలీసులు అవుతున్నారు, మిలిటరీలు అవుతున్నారు, డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు. ప్రతి రంగంలో ఆడపిల్లలు ఉన్నారు. అంటే అనాదిగానే ఉన్నారు. మన యొక్క దేవతల రూపంలో అర్ధనారీశ్వరుడు అని చెప్తాం, ఒక దిక్కు పార్వతీ మాత, ఒక దిక్కు శివుడు అని చెప్తాం. కాకపోతే కొంతమంది తమ స్వార్థం కోసం ఏం చేసినంటే ఆడేది అంటే పిల్లలు అనే యంత్రం, లేదా ఆడదాని కంటే, అంటే ఆడదాన్ని ఎందుకు అంటారంటే అట్లా అనేవాళ్ళు ఆ సమయంలో.
ఒక ఆడపిల్ల పుడితే ఈ పిల్లకి పెళ్లి చేసి కట్నం ఇచ్చి ఇంకో ఇంటికి పంపాలా, నా ఇంట్లో ఒక 18 సంవత్సరాలు 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉండేది, దాని భారం నాకు, దానికోసం నేను చేయాలా అనుకునేటువంటి ఆలోచన ఉంది. ఆ యొక్క కొంతమంది కురుళ్ళ వల్ల ఆడపిల్లని చంపేయడం జరిగింది. ఇప్పుడు చూస్తూ ఉన్న ముళ్ళ కుంపల్లో ఆడపిల్లని, మనిషికి తీసుకునే శ్వాస అందరికి ఒకటే, పంచభూతాలు అందరం పీల్చేది ఒకటే, అవునా? సో ఈ విధంగా అనేకమైన అన్యాయాలు అగత్యాలు ఆడవాళ్ళ మీద జరుగుతా ఉంది. దాన్ని అరికట్టడానికి ఈ రోజు ఎంపవర్మెంట్ డే, నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే ఉన్నది. కాబట్టి మీకున్న హక్కులు, మీరు అందరితో సమానమైనటువంటి వ్యక్తులు, పౌష్టిక ఆహారాన్ని ప్రభుత్వం అందించాలి, తల్లిదండ్రులు అందించాలా, విలువలు ఉన్నటువంటి సమాజాన్ని తీర్చిదిద్దాలంటే ఆడపిల్లే ఆధారం. ఓ ఇల్లు కలకలాడాలంటే ఆ ఇంట్లో ఆడపిల్ల ఉంటే, వాళ్ళంటారు ఇల్లు కలకలాడుతుంటే తప్పకుండా ఈ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది అని చెప్పేసి. సో సమాజంలో మార్పు తెచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగానే మేము మీ దగ్గర రావడం జరిగింది. మీకు ముఖ్యంగా బాలికలు 1098 అని ఉంటుంది బేట. 10 చెప్పారా దీని గురించి? ఎవరైనా చేశారా? ఎప్పుడు చెప్పారు? ఈ ఇయర్ చెప్పారా? సో ఇది అనాదిగా ఉంది. మనకి బయట దేశాల్లో కూడా 911 అని ఉంటుంది. వాళ్ళు ఏమైనా సమస్య ఉంటే, అంటే మానసికంగా శారీరకంగా ఎలాంటి సమస్యలు నా నంబర్కి కాల్ చేస్తారు. నాకు ఇలా ప్రాబ్లం ఉంది, మీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కూడా 1098 కాల్ చేసి నాకు ఇలా ప్రాబ్లం ఉంది, ఏదైనా చెప్పొచ్చు. నీ యొక్క డీటెయిల్స్ వాళ్ళు చెప్పరు, ఎవరికి తెలియజేయరు. మీకు సమస్య ఉంది, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, మానసికంగా లేదా శారీరకంగా ఎవరైనా సెక్షువల్ హరాస్మెంట్ చేసినా వారిని శిక్షించేటువంటి రైట్ భారత రాజ్యాంగం ఇచ్చింది. అదే టోల్ ఫ్రీ నంబర్ 1098. అది దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలి, మీకు ఉన్నటువంటి హక్కు. ఇంకోటి, ఇంట్లో కూడా మీ తల్లిదండ్రులు చదువుకోరు, వారికి చట్టాల గురించి చెప్పాలి. అది మీరు చెప్తేనే అవుతుంది. తండ్రి ఎంత కష్టం ఉన్నా సరే ఒక్కసారి బిడ్డని ప్రేమించడం మొదలు పెడితే తన తల్లి రూపంలో బిడ్డ పుట్టిందని చెప్పేసి నమ్ముతాడు తల్లి. తప్పకుండా వింటాడు, అవునా కదా? తప్పకుండా వింటాడు. సో మీ నుంచి నేను కోరుకునేది ఏంటంటే, మీ తండ్రికి చట్టాల గురించి చెప్పండి. మీరు అతి ముఖ్యంగా మీ బాలికల దినోత్సవం రోజు శ్రీకాంత్ అన్న ఒక లాయర్ గా చెప్తుంది ఏంటంటే, చట్టాలు తెలుసుకోండి. ఆర్టికల్ 14 చెప్పినా కదా కదా, ఇంటికి పోయి గూగుల్ చేయండి. మీ అందరు స్మార్ట్ ఫోన్స్ మాక్సిమం ఉన్నాయి, మనం ఎఫర్ట్ చేసుకోగలిగినాం, సొప్పో చేసి తెచ్చుకున్నాం. సో దాంట్లో ఆర్టికల్ 14 కొట్టండి, ఓకే? ఆర్టికల్ 17 కొట్టండి, అన్టచబిలిటీ అంటే ఏంటి, ఆర్టికల్ 19 కొట్టండి, ఆర్టికల్ 21 కొట్టండి. అండ్ వాట్ ఈస్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఇప్పుడు ఇండియా మ్యాప్ ఉంది కదా, సో ఆ మ్యాప్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏంటి, మనకున్న హక్కులు ఏంటి, ప్రభుత్వం ద్వారా మనకేం హక్కులు వస్తాయి, మన తల్లిదండ్రులకు ఏమొస్తాయి, అవన్నీ తెలుసుకునేటువంటి అవకాశం మనకు భారత రాజ్యాంగంలో. సో మీరు అవన్నీ కూడా మీ ఇంట్లో తెలియజేస్తే, అమ్మో నా బిడ్డ కలెక్టర్ అరవై అనుకుంటాడు నేను. నిజంగా ఆ ఓర్పుకి గుణమే బాలికలు, అవునా? సో ఎక్కడో ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని చెప్పేసి మన మార్పు కోసం కూర్చోవద్దు. ఈరోజు శ్రీకాంతంలో వచ్చిందని కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ అమ్మాయి కావచ్చు, ఇక్కడ ఉన్న ఈ అమ్మాయి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ అమ్మాయి కావచ్చు, ఎవరైనా సరే అమితమైన శక్తి ఉంది, ఏదైనా సాధించగలుగుతాం. కాకపోతే మనము కొంచెం పాశ్చాత్య సంస్కృతికి ఎగబడతాం, వెస్టర్న్ కల్చర్ ఎగబడుతున్నాం, రైట్? వీఆర్ యూటిలైజింగ్ మోర్ ఫోన్స్, ఇన్స్టా రీల్స్ ఎక్కువ వాడుతున్నాం, అవునా? అవునా కదా? అంటే మీరు తక్కువ వాడచ్చు, ఎందుకంటే మీ తల్లిదండ్రుల యొక్క సంస్కారం ఈ విధంగా వచ్చింది. కాకపోతే నాలాంటి ఎందరో విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరినీ మార్చాలంటే మనతోటి అవుతుంది, విద్యార్థి సమాజంతో అవుతుంది. ఈరోజు మీరు నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే మీ దగ్గరకు రావడం ఏంటి, ఎంపవర్ చేయడానికి వచ్చిన. మరి మీకు డే సెలబ్రేషన్ చేయాలి, అందరికి శుభాకాంక్షలు. అది కాదు, నువ్వేం మార్పు చేయగలుగుతావు సమాజానికి, హౌ కెన్ యు ఎంపవర్, ఏ విధంగా మార్పు చేయగలుగుతావు, అది నీలో ఉన్నది. కాబట్టి మీ చుట్టుపక్కల మన సంస్కృతి సంస్కారాలు ఉంటాయి, అవన్నిటిని ఒక కేంద్రంగా చేసుకొని ఇప్పటి నుంచే చిన్న వయసు నుంచే ఒక బాలిక ఉన్నాను కాబట్టి ఇప్పటి నుంచే అందరిని కూర్చోబెట్టి మన సంస్కారాన్ని నేర్పిద్దాం. నమస్కారమే మన సంస్కారం, నానా నమస్కారమే మన సంస్కారం, అవునా? నమస్కారం తర్వాత అందరూ కూడా ఎవరు చేయగలపలేదు. నమస్కారం చెప్తే ప్రతి నమస్కారం పెట్టడం సంస్కారం వచ్చిందా లేదా? సో మీరు కూడా ఆ విధంగా ప్రయత్నం చేయండి, చాలా మార్పులు వస్తాయి. ఈ యొక్క ఏజ్ లో మీరు మంచి బలమైన ఆహారం తినాలా, మంచి మంచి పుస్తకాలు చదవాలా,
ఝాన్సీ రాణి, ఝాన్సీ రాణి, పివి సింధు, సానియా మిర్జా, ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఈ భూమిలో పుట్టినారు. వారి యొక్క చరిత్రను తిరగరాయాలి, చదవాలి. మీకు మంచి ఆలోచనలు వస్తాయి, మీరు కూడా ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. గొప్ప గొప్ప వాళ్ళంతా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే. శ్రీకాంత్ అన్న కూడా గవర్నమెంట్ స్కూల్ కాలేజ్ సంబంధించినోడే. కాబట్టి ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో నామోషి అనుకున్న వాడు గవర్నమెంట్ జాబ్ కోసం ఫస్ట్ లైన్ వెళ్తాడు. బట్ ఆ గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ స్కూల్లో ఏం చదువుతాం రాబాయ్ అని చెప్పేసినప్పుడు గవర్నమెంట్ జాబ్ దానికి ఆ లైన్ నిల్చుంటున్నాడు. అవునా? సో గవర్నమెంట్ స్కూల్ చదివినా గవర్నమెంట్ జాబ్ కూడా మనకే రావాలి, గవర్నమెంట్ కూడా మనమే ఫామ్ చేయాలి, గవర్నమెంట్ కూడా మనమే చేయాలి. కాకపోతే గొప్ప ఆలోచనలు, గొప్ప ఆరోగ్యం తోటేవి సాధించగలుగుతాం. కాబట్టి ఏదైనా తప్పు చేయాలని ఆలోచన వస్తే దయచేసి మానవుల యొక్క ఆలోచనని ఒకసారి గుర్తు చేసుకోండి, తల్లిదండ్రుల యొక్క ఆశయాలను గుర్తు చేసుకోండి. తప్పు అనిపిస్తే తప్పకుండా షేర్ చేసుకోండి, కుంగిపోకండి. నాలాంటి అన్నలు ఉన్నారు, మీకు ఏ విధంగా మానసికంగా ఫోన్ లో ధైర్యం ఇవ్వడానికి చట్టాలు ఉన్నాయి. 1098 టోల్ ఫ్రీ నంబర్ ఉన్నది. సమాజంలో తప్పు జరుగుతుంది, తప్పు జరిగినప్పుడు తప్పు అని కరాఖండిగా చెప్పండి. మీరైతే కానీ మనం జరిగితే 100 కొట్టండి, 1098 కాల్ చేయండి. షీటీల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీ గురించి ఉన్నాయి. కాబట్టి ఈ ఎంపవర్మెంట్ కోసం ఇక్కడ రావడం జరిగింది. మంచి చదువుని, సమాజంలో మంచి చదువు లేదు, ఇప్పుడు కాంపిటేటివ్ చదువున్నది. సో మంచి చదువుని వీలైతే రీసెర్చ్ దాన్ని అన్వేషించండి, డౌట్స్ అడగండి, తప్పైన ఒప్పైన అడగండి. మంచో చెడు తెలుస్తుంది. ఈ బెంచ్కే కూర్చుండిపోయి నాకేమీ తెలియదు నేను అడిగితే సార్ ఏమనుకుంటాడో, ఈ రోజు నవీన్ కూడా చప్పట్లు కొడతాడు, తప్పకుండా కొడతాడు. అది నా విషయంలో జరిగింది, మీ విషయంలో కూడా జరగచ్చు. కాబట్టి నా చిట్టి తల్లులందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా మరొక ఝాన్సీ రాణులు కావాలని చెప్పేసి ఈ భరతమాత రూపం మీ ముఖాల్లో కనిపిస్తుంది. కాబట్టి నా తల్లి భారతి యొక్క నిండుతనాన్ని మీరందరూ కూడా కాగడ రూపంలో, ఎగిరే 3 రంగుల జెండా రూపంలో చేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ భారత్ మాతకి జై.